వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. పచ్చిమిర్చి అల్లం పచ్చడండి. తింటుంటే పుల్ల పుల్లగా తీయగా కారంగా భలే ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు. దీనికి కావాల్సినవి మేము ఇక్కడ ఒక 50 గ్రాముల అల్లం తీసుకున్నామండి, ఒక 10-15 చిన్నులపాయ రెబ్బలు, 50 గ్రాముల చింతపండు, 100 గ్రాముల పచ్చిమిర్చి. కారం ఎక్కువగా ఉంటే మీరు కొంచెం పచ్చిమిర్చిని అటు ఇటుగా వేసుకోవచ్చండి చూసుకొని. ఒక 50 గ్రాముల బెల్లం, ఒక 40 గ్రాముల ఉప్పు, అదేనండి రుచికి తగినంత, ఒక అర స్పూన్ మెంతిపిండి, దీంతో పాటే తాలింపు గింజలండి, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 100 ml నీళ్లు పోసుకోండి. దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. తర్వాత చింతపండు, బెల్లం వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వండి. దాని తర్వాత ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి. ముందే ఉప్పు వేస్తే పచ్చిమిర్చి బిడిసెక్కుతుందండి, అందుకని. తర్వాత అన్ని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుందండి. కొంచెం బెల్లం కరిగి లైట్ గా పాకం వచ్చినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, చిన్నులపాయ రెబ్బలు, మెంతిపిండి అన్నీ వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. మెంతిపిండి ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇది కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చిమిర్చి, బెల్లం, చింతపండు అన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ లోపల పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆవాలు, మినపప్పు కూడా వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకోండి. దీంట్లోకి మేము జీలకర్ర, కరివేపాకు వేయలేదండి, ఎందుకంటే ఫ్లేవర్ మారిపోతుంది. ఈ తాలింపుని అల్లం పచ్చడిలోకి వేసుకోండి. ఈ పచ్చడి బయట పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా 3-4 నెలలు పైన నిలవ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి మేము చెప్పినట్టు ఈ పచ్చడిని. ఇంకొక విషయం అండి, బెల్లం, చింతపండు, పచ్చిమిర్చి మీ రుచికి తగినట్టు కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు.